ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? ప్రభు ఈరోజు నుంచి మరలా మీతో ఈ సంవత్సరం అంతా నడవడానికి ఎంతో సంతోషం కలిగి ఉన్నారు. ఈ సంవత్సరం అంతా ప్రభు అంటున్నారు, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవా. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఎక్కడ విడువడు, ఎక్కడ ఎడబాయడు అంటే ఏ స్థితిలోనైనా సరే, ఏ పరిస్థితిలోనైనా సరే నిన్ను విడిచిపెట్టడానికి ఆయనకి ఇష్టం లేదు. ఎందుకు అనంటే ఆయన తానే ఈ వాగ్దానం చేశారంట. నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని తానే వాగ్దానం చేశారని అపోస్తుడైన పౌలు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో మనకి చెప్పడం కనబడుతుంది కదా. మరి ఆయన నీతో వస్తున్నాడు. జాగ్రత్త సుమా. ఆయన సన్నిధిలోని భయము భక్తితో నడవాలి. ఆయన సన్నిధిలోని ఎప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నడవాలి. ఆయన సన్నిధిలోని పరిశుద్ధంగా నడవాలి. ఆయన సన్నిధిలోని ఆయనకు అనుకూలంగా ఉండాలి. ఆయన సన్నిధిలోని ఆయన వాక్యానుసారమైన ప్రవర్తన కలిగి ఉండాలి. అప్పుడు ఆయన నీతో కూడా రావడానికి, ఎంత మాత్రము నిన్ను విడిచిపెట్టకుండా నడవడానికి ఇష్టపడే దేవుడు. ఒకవేళ తల్లి అయినా మర్చిపోతుందేమో, తండ్రి అయినా విడిచిపెడతాడేమో, కానీ ఆయన మరువని, విడువని, ఎడబాయని దేవుడు. ఆయన నీతో కూడా రావడానికి ఇష్టపడుతున్నప్పుడు ఆయన సన్నిధిలో నువ్వు చాలా చాలా వినమ్రంగా, విధేయత కలిగి నడవాలని ఒక సేవకుడిగా నిన్ను హెచ్చరిస్తున్నాను. ఎప్పుడైతే ఆయన నీతో వస్తాడో నీ శత్రువులు చెదిరిపోతారు. నీ మార్గంలో ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ప్రభు సరళం చేస్తాడు. ఇగో నీ మార్గంలోని మరి ప్రతి విధమైన ఆశీర్వాదాలను సిద్ధం చేసి తీసుకెళ్తూ ఉంటాడు. ఆయన వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి నీకు. ఇవన్నీ వాక్యములో ప్రభు రాయించిన సంగతులే. కనుక ఆయన నీతో కూడా రావడానికి ఇష్టపడినప్పుడు నువ్వు ఎలాగుండాలంటే ఒక హానోకు వలె ఉండాలి. యెహోవాతో కూడా నడిచినవాడు ఆయన. ఒక నోవాహులాగా ఉండాలి. ఆయన కూడా దేవునితో నడిచినవాడు. ఆయన నడిచారు, భయముతోనూ భక్తితోనూ నడిచారు. అటు కుటుంబంతో నడిచారు, ఇటు దేవునితో నడిచారు. ఇటు లోకంలో మరి వారి వారి పనులను ఏవైతే బాధ్యతలు కుటుంబస్థలంగా ఉన్నాయో, ఏదైతే ఆత్మ సంబంధమైన బాధ్యతలు ఉన్నాయో వాటి బట్టి కూడా నడిచారు. అలాగనే భయము భక్తి కలిగి నడుచుకొని ప్రభుతోని ఈ సంవత్సరం అంతా సంపూర్ణం చేయుదుము గాక. ప్రభు మిమ్మల్ని నిండాలుగా దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.